అందరినీ కూడా దేవుని యొక్క నూతన వాగ్దానముల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్నటి దినములో పిలుపు గురించి మనం కొంత చర్చించుకున్నాం. ఈ దినం ఆ సమరయ పట్టణంలోనే పిలుపు గొప్ప సూచక్రియలు, అద్భుతాలు అవన్నీ చేయు సందర్భంగా ప్రభు దూత పిలుపును పిలిచినట్లుగా. అందుకనగా ఈరోజు మన యొక్క అంశం దేవుని కొరకు అందుబాటులో ఉండుట. దేవుని స్వరమును మనము సంపూర్తిగా గ్రహించుట, గమనించుట, దేవుని స్వరమును మనం అంగీకరించుట. ఈ విషయాలు మనం ఈ రోజున చర్చించుకుంటూ ఉన్నాం. పిలుపు అక్కడ క్రీస్తుని గురించి ప్రకటించాడు. పిలుపు క్రీస్తుని గురించి ప్రకటించగా కార్యాలు జరిగినాయి. కానీ మరి అక్కడ ప్రభు దూత 26వ వచనంలో 8వ అధ్యాయంలో, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పెను. ఈ ఉదయకాలం దేవుని స్వరమునకు ఆధీనములో ఉండుట, లేక పరిశుద్ధాత్మ దేవుడు పిలిచినప్పుడు ఇక్కడ పిలుపును మరి ప్రభు నీవు లేచి దక్షిణముగా వెళ్ళమని చెప్పగా వెంటనే పిలుపు స్పందించినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. అనగా ప్రభు స్వరానికి పిలుపు ఆధీనములో ఉన్నాడు. దేవుడు అవైలబుల్గా ఉండిన వారిని ఆయన వాడుకుంటారు. ఏబుల్ పీపుల్ అనేవారిని ఒకవేళ వెంటనే వాడుకోలేడేమో, కానీ అవైలబుల్గా ఉండిన వారిని ఆయనకి ఇష్టలు. కాబట్టి వెంటనే ఆయన సంధించాడు పిలుపు. అప్పుడు 29వ వచనంలో, అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగుగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏమనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండినో అలాగా ఆయన నోరు తెరవకుండెను. ఈ యొక్క గంభీరమైన ప్రవచనాన్ని ఆయన అయితే చదువుతున్నాడు. కానీ ఆ యొక్క మరి కందాకే రాణి దగ్గర ధనాగారంలో పనిచేసే ఒక అధికారి, అది ఏమాత్రం ఆయనకు అర్థం అవలేదు. ఎప్పుడైతే పిలుపు రథమెక్కి అది యెషయా గ్రంథంలో ఉన్న ఆ ప్రవచనం, అది మెస్సయ కొరకు, క్రీస్తు కొరకు చెప్పబడిన ప్రవచనం అని ఎప్పుడైతే చెప్పాడో, అక్కడున్న నపుంసకుడు ఆ యొక్క వాక్యాన్ని విని ఆయన అప్పుడు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన వార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపు ఈ రకంగా వెంటనే అతను ఆ నీళ్లలోనికి వెళ్ళి ఆయనకు బాప్తిస్మం ఇవ్వగా వారు తిరిగి బయటికి వచ్చారు. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఆరాధన చేసే అతనుకు, అధికారికి ఆనందం లేదు. ఏదో ఆచరణగా అతను చాలా కాలంగా ఆరాధన చేస్తున్నాడు, కానీ ఆనందం లేదు. ఎప్పుడైతే ఆయన క్రీస్తును, ఆయన చదువుతున్న లేఖనాల్లో ఉన్న క్రీస్తును హృదయములో అంగీకరించాడు, వెంటనే
క్రీస్తుని గురించిన ఆనందము ఆయనలోనికి వచ్చేది. క్రీస్తుని గురించిన ఆనందము ఆయనలోకి వచ్చినప్పుడు ఒక సంతోషమును ఆనందముతో ఆయన ఇంకా ఎక్కువగా ఆ దేశంలో, ఐథియోపియా దేశంలో ఒక గొప్ప మిషనరీగా పనిచేశాడు అని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి అందుబాటులో ఉందాం. ప్రభు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉందాం. పగలనక రేయనక దేవుని వాక్యాన్ని ప్రకటించమని ఉంది. సమయమనక అసమయమనక దేవుని వాక్యాన్ని ప్రకటించమని ఉన్నది. ఆ సమయంలో ప్రభు గొప్ప కార్యాలు మన ద్వారా ఆయన చేసుకోగలిగిన సమర్థుడు. ఆ మేరకు ఆయన నిన్ను నన్ను మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం పిలుపుని గురించి మాతో చెప్పిన ప్రభువా నీకు స్తోత్రాలు. నీ మాటలకు అందుబాటులో ఉన్నాడు కనుక ఆయన నువ్వు గంభీరంగా వాడుకున్నావు. ఈ ఉదయకాలం నీ మాటలకు మేము ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండేవారంగా చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.